గుడ్ మార్నింగ్. ఈరోజు 24th November 2025 మండే. వెల్కమ్ టు మై హెడ్లైన్స్ టుడే. నేషనల్ న్యూస్. భారత నౌకాదళంలో మరొక కీలక దశ. స్వదేశీ నీటి అడుగున యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహే ఈరోజే అధికారికంగా కమిషన్ అవుతుంది. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ కు ఇది ఒక పెద్ద మైలురాయి. దేశ స్టాక్ మార్కెట్లో ఉదయం నుంచి మంచి ట్రేడింగ్ జరుగుతోంది. ముఖ్యంగా ఐటీ అండ్ బ్యాంకింగ్ షేర్లు పాజిటివ్ ట్రెండ్ చూపుతున్నాయి. రాబోయే యుఎస్ రేట్ కట్ సంకేతాల కారణంగా పెట్టుబడుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. ఢిల్లీలో పార్లమెంట్ శీతాకాల సమావేశంలో దేశ రాజకీయాల గురించి వాడివేడిగా చర్చలు వేగంగా జరుగుతున్నాయి. బిల్లుల జాబితా ప్రస్తుతం తుది దశలో ఉంది. అండ్ ఇంటర్నేషనల్ న్యూస్కి వస్తే కెనడా భారత్ మధ్య నెలల తరబడి నిలిచిపోయిన వ్యాపార చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. రెండు దేశాలు కొత్త వాణిజ్య మార్గాలను తెరవడానికి సిద్ధమవుతున్నాయి. అంతర్జాతీయ వాతావరణ వేదికలో అభివృద్ధి చెందుతున్న దేశాల సమాన హక్కులు, హరిత నిధులు ఇవ్వాలని డిమాండ్ మళ్లీ బలపడుతోంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు తగ్గుముఖం పడుతున్నాయి. అయినా కూడా సంభాషణలు జరుగుతున్నాయి. అండ్ స్పోర్ట్స్ విషయానికి వస్తే రాబోయే వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్ ను కెప్టెన్సీ అప్పగించారు భారత్ బీసీసీఐ వాళ్ళు. యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. భారత మహిళా బ్లైండ్ క్రికెట్ టీం అద్భుత విజయంతో T20 వరల్డ్ కప్ ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఫుట్బాల్లో ఫీఫా అండ్ లోకల్లో ఐఎస్ఎల్ మధ్య జరిగే జట్ల మధ్య జరిగే కీలక మ్యాచ్లపై అప్డేట్స్ పై అభిమానులు దృష్టి మొత్తం అక్కడే పెట్టుకుంటున్నారు. అండ్ వాతావరణం విషయానికి వస్తే హైదరాబాద్లో ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రత 30 degrees సెంటీగ్రేడ్, కనిష్టం 19 degrees సెంటీగ్రేడ్. ఉదయం మబ్బు, మధ్యాహ్నం స్వల్ప వేడి, సాయంత్రానికి చల్లగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తీర ప్రాంతాల్లో November 24th నుంచి 27th మధ్య మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా. విశాఖ, కాకినాడ, రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో మెరుపులతో కూడిన వర్షాలు నమోదు కావచ్చు. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ వార్తల విషయానికి వస్తే రాష్ట్రంలో గ్రామీణ రోడ్ల రక్షణ, మరమ్మతుల పనులకు ప్రభుత్వం కొత్త నిధులు విడుదల చేసింది. తక్కువ వర్షాల నేపథ్యంలో నీటి నిల్వలపై సమీక్షా సమావేశం నిర్వహించిన అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు సిద్ధం చేశారు. తెలంగాణ వార్తలకు వస్తే హైదరాబాద్ మెట్రోలో ఈ నెల చివరి వారం నుండి పండుగ సందర్భంలో ప్రత్యేక మెట్రో సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో లోడ్ మేనేజ్మెంట్ ప్లాన్లు కూడా విడుదల చేసింది. ఇవి ఈరోజు హెడ్లైన్స్ టుడే. మీకు నచ్చితే లైక్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.